తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో దళితుల పట్ల తాను ఎప్పుడూ వివక్షత ప్రదర్శించలేదని టీడీపీ సీనియర్ నాయకులు గాజాంగం సత్తిబాబు అన్నారు. శనివారం సాయంత్రం సత్తిబాబు తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల పట్ల తాను ఎప్పుడూ వివక్ష ప్రదర్శించలేదని, వరసాల ప్రసాద్ అనే దళితుడు తాను దళితుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వరసాల ప్రసాద్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను పార్టీ ఫండ్ సొమ్ము ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా ఎన్నికల తర్వాత వరసాల ప్రసాద్ గెలుస్తాడని భారీ సొమ్ము బెట్టింగ్ కాయడం జరిగిందని, దానిలో తీవ్రంగా తాను నష్టపోయారని సత్తిబాబు అన్నారు. దళితుల ఓట్లు వేయకపోవడం వలన వరసాల ప్రసాద్ ఓటమి పాలయ్యారని ఆయన అన్నారు. అంతేకాకుండా బందీల దొడ్డి విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు 3 లక్షల రూపాయల సొమ్మును వరసాల ప్రసాద్ స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా డీడీ మిల్స్ విషయంలో అమాయకులైన దళితులను తీసుకుని వెళ్లి డీడీ మిల్స్ కుటుంబ సభ్యులపై దాడి చేయించారని, ఆ విషయంలో దళితులు కేసుల్లో ఇరుక్కొని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. దళితులను ఉపయోగించుకొని వివిధ సెటిల్మెంట్లలో లక్షలాది సొమ్మును స్వాహా చేశారని, కూడా ఉన్న దళితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీద అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసేసి సెటిల్మెంట్ చేసేదానికి నువ్వు కీలక పాత్ర పోషించావు. ఇలాగ ఎన్ని చేస్తాను బందెల దొడ్డి విషయంలో వాళ్ళకి మందు బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించావు. అటు నుంచి అక్కడ మేకమాసం అమ్మినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మరి వాళ్ళ కర్రలో కత్తులు ఇవన్నీ పట్టుకుని గొడవ వస్తే ఏదో తెగించి ప్రాణాలు తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. అది నిజంగా కూడా చిన్న చిన్న గాలివానయ్యి అవి కొట్టుకునే పరిస్థితి వస్తామైతే ఏలో ఆలో చచ్చిపోతారు. దానికి ప్రధాన కారకుడు నువ్వు కాదా? నీకు అవసరం ఏంటి? నీ సంబంధం ఏంటి? ఈ గొడవలన్నింటిలో ప్రతి దాంట్లో నువ్వు వెళ్తున్నావు. మాట్లాడితే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపడతా తప్ప దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తలేదు. అందు గురించి నువ్వు చేసే ప్రతి దానికి నేను యాంటీగానే వెళ్తున్నాను. రేపొద్దున కూడా యాంటీగానే వెళ్తున్నాం. మేము అందరితో కలిసి మాకు అందరూ కావాలి. మేము గ్రామంలో మేము అడవిలో ఉండలేదు. అందరితో సోదర భాగంగా మేము ఉంటాం. మాకు అవసరం. ఇకపోతే ఎంపీటీసీగా కృష్ణపాలని గెలిచానని చెప్పేసి అంటాం. అసలు నీకు రాజకీయ బెచ్చ పెట్టిందే కన్నబాబు గారి కుటుంబం. అలాంటి వాళ్ళని నువ్వు ఎన్ని పోటు పొడిచి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు కూడా కన్నబాబు గారు అంటే నీకు అనేక విషయాల్లో నీకు ఆర్థికంగా నీకు ఆయన సపోర్ట్ చేశాడు. నాకు తెలుసు. నేను డైరెక్ట్ లైవ్ లో చూసినటువంటి వ్యక్తి. కనీసం కృతజ్ఞత లేకుండా ఆయన్ని కూడా అనేక రకాలుగా అవమానపరిచినటువంటి వ్యక్తి నువ్వు ఎంపీటీసీ అవడానికి కారణం కన్నబాబు గారి కుటుంబం. నీకుందా కృతజ్ఞత? నీ ప్రతి విషయంలో కూడా ఆయన బ్యాక్ బోన్ ఉన్నదా నీకు ఆ కృతజ్ఞత? నన్ను సొసైటీ విషయం ఇస్తావు, బాగానుంది. ఒక డబ్బు ఎక్కువైపోయిందంటారా? సరే సార్, అది అయిపోయింది కదా సార్. మా అమ్మగారు ఓటమి గురించి చెప్పారు సార్. మా అమ్మగారు నామినేషన్ వేసి వదిలేశారండి. ఎందుకు వదిలేశారంటే మా తండ్రి జడ్పీటీసీ చేసి నిజాయితీగా పనిచేసాడండి. నా తండ్రికి పేరెట్టుడు ఈ మండలంలో లేడు, ఎవరన్నా కాదు చూసుకోండి. ఆయన స్లోగన్ ఏంటంటే మనం నిజాయితీగా పనిచేసాం. ఒక కాలేజీ కావాలంటే తెచ్చాం, ఒక ఎలకల దెబ్బ కాలేజీ కావాలంటే తెచ్చాం. ఈ ఊళ్ళో ఏ ఇంటికి పట్టాలని ఇప్పించాను. నిజాయితీగా ఓటేసి చేస్తాను. నేను లంచాలు తీసుకొని లేను, ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టలేను. నేను నామినేషన్ వేస్తాను అని నా తండ్రి ₹1 ఖర్చు పెట్టకుండా నామినేషన్ వదిలిస్తే 917 ఓట్లు వచ్చినాయండి మాకు. అయ్యా ప్రసాద్ గారు, 917 ఓట్లు వచ్చాయండి. నా తండ్రి రోడ్డు నుంచి ఈ చివరికి నడిచేది కుండబ్బులు, ఆ చివరి నుంచి వచ్చి కుండబ్బులు తెచ్చుకోవడం చేతకాలేదండి నా తండ్రికి. 2 సార్లు ఎంపీటీ చేసి 4 కోట్ల సంపాదించేసి నా తండ్రికి తెలియలేదండి. 4 ఎలక్షన్లు చేశారండి. మీరు ఖర్చులు ఎక్కడ వచ్చాయండి మీకు? మీరు ఎన్ని ఎలక్షన్లు చేసినా ఎంత బాగున్నా మీరు కోట్లు సంపాదించేస్తారండి. ఏ వ్యాపారం చేయరు. మీకు ఎలా వచ్చింది సార్? మీరు 2 ఎంపీటీసీలు చేశారు, దానికి తులవపల ఖర్చు పెట్టి ఉంటారు కదా సార్. మన పంచాయతీ ఓడిపోయారు, ఖర్చు పెట్టారు కదా సార్. మరి మీరు బిల్డింగ్లు ప్యాలెస్లో ఎలా కట్టేస్తారు సార్? మీ 50 సార్. ఆ మంత్రం మాకు కూడా చెప్పండి సార్, కొంచెం మేము నేర్చుకుంటాం. అయ్యా ప్రసాద్ గారు, చాలా మంది ఇందులో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక సులువు చెప్పండి. ఇంత సులువుగా ఎలా సంపాదించవచ్చు డబ్బు? రోడ్డు అంటే ఎలా నడిచింది, అటు నుంచి చెప్తే డబ్బులతో రావచ్చు అన్న సులువు చెప్పండి. మీరు ప్రజానాయకులు 10 మందికి ఉపయోగపడాలి. ఆ రకంగా 10 మంది సలహా ఇచ్చి ఒక తింగరోళ్ళగా కొద్ది మంది తాపీ పని చేయడం కదా, నాకులే సంపాదించడం నేర్చుకుంటారా అని చెప్పండి. మీ దళిత నాయకులు ఎంతమంది ఉన్నారు? నీ అంత ఆస్తిపరులు ఎందుకు అవలేపారు అందరనే? వాళ్ళు అడిగి మన పొలాల్లోకి వెళ్తారు, కష్టపడతారు, వాళ్ళు వచ్చే గదిలాగా పడుకుంటారు. నీ అంత ఎందుకు సంపాదించలేకపోయారు? ఈ కబ్జాలు, ఈ సెటిల్మెంట్లు, ఈ బంతుల రోడ్ల గురించి నువ్వు మాకు చెప్పడం కాదు, ప్రజలకు చెప్పు. ప్రజలు రోజు డిస్కషన్ మన గురించి. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. అయ్యా మీ స్టోరీను ప్రజలకు చెప్పండి. మాట్లాడితే దళితులు కోటేస్తాను. దళితులను ఎందుకు కలుపుతావు? నా దగ్గరకు వచ్చి ఇది ఒంటరి రక్తం అని చూపించాను.
ఇంకోటి దగ్గర ఇంకోటి అంటావు, ఇంకోటి దగ్గర నేను మా ఎస్సీ వాడికి పుట్టలేదు అంటున్నావు, తండ్రి కొడుకుని మీద ప్రామాణికం చేశాను, నేను దళితుని కాదు, నేను ఎవరికో పుట్టితే పెంచుకున్నానని మాట్లాడితే తగులో దళితులను తీసుకొచ్చి పెడతాను. దళిత సోదరులకి మాకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు లేవు. మా ఇంటిలోకి వచ్చిన తర్వాత అలాగే నేనే కాదు ఇతర పెద్దలు కూడా ఇవాళ మా బెడ్రూమ్ లో వేసి కూర్చోబెడుతున్నాళ్ళే. ఏ ఒక్క దళితులైనా మేము అవమానించామని చెప్పాను. నీ అవసరానికి, నీ స్వార్థానికి, నీ లంచ కూడా తనానికి దళితులు కలుపుకుంటావు ప్రతి పనికి. దళితులకు ఏం చేశావు నువ్వు? 19 3 లక్షలు తీసుకున్నావు. ఈ దళితులకు ఎంత ఇచ్చా చెప్పు? 1000 2000 మందు ఎత్తావు. ఇస్తే అంతకన్నా ఏముండదు ఆ అమ్మాయి వాళ్ళకి. అది కూడా తీసుకున్నారని నేను అనుకోను. మాట్లాడితే దళిత సోదరుడు ఏంటి? దళితులు ఎవరు ఈ ఊళ్ళో ఎవరు ఎక్కడ పడతారు? మాతో సమానంగా కూర్చోబెట్టుకుంటున్నాం, మాతో సమానంగా ట్రీట్ చేస్తున్నాం ఎవరినన్నా సరే. ఏ దళిత సోదరునన్నా ఇలా అవమానించామని చెప్పాలంటే ఎందుకు నువ్వు మాట్లాడితే తొగల్లో దళితులు తీసుకొస్తావు? నీ స్వార్థ పనులు చేశాడు, మాట్లాడితే దళితులు తీసుకొచ్చి కూర్చోబెట్టవునా? అది వాతావరణం మంచిదా? ఈ చుట్టుపక్కల మండలాల్లో మన ఊరు అంత మంచి ఊరు ఎక్కడా లేదు. దళితులకి మాకు ఎక్కడ కాంట్రవర్సీలు లేవు, ఒక సోదర భావంగా ఉన్నాం మేము. ఇలాంటి వాతావరణాన్ని నీ స్వార్థానికి బలి చేయకు వరసల ప్రసాద్ గారు. చెప్పేది మీకు ఏదైనా ఉంటే, మీ స్వార్థాలు ఉంటే వేరేగా ఉపయోగించండి. గ్రామ వాతావరణాలు పాడు చేసి ఆ పనులు చేయకండి. నేను దళితులు కోట వేద్దన్న మాట నువ్వు ఎవరైనా చూపించి రమ్మను, ఎవరన్నా చెప్తాను. నేను దళితులు కోట వేద్దంటే 2 లక్షల రూపాయలు నీకు ఎందుకు ఇస్తాను? 1 లక్ష రూపాయలు ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తాను? 10 లక్షల రూపాయలు పన్ను ఎందుకు కడతాను?